ఏంటి నువ్వు చెప్పేది? 1,00,000 రూపాయలు కట్టి మరో ముగ్గురితో కట్టిస్తే 50% కమిషన్ ఇస్తారా? ఇదేదో ఫ్రాడ్ కంపెనీలా ఉందిరా. ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకు. ఇది మరీ బాగుంది. మీకెలాగో సంపాదించడం చేత కాదు, వాణ్ణి కూడా సంపాదించొద్దు అంటున్నారా? అందర్నీ అనుమానించుకుంటా పోతే ఇక మనం బతికినట్టే. ఒరే బంటి, నువ్వు ఎలాగో నీ ఫ్రెండ్ని అడిగి 1,00,000 రూపాయలు కట్టావు అన్నావు కాబట్టి 1,00,000 కట్టాడా? నేను మీ అమ్మ కాలనీ మొత్తం తిరిగి కనీసం ఓ 30 మందితో అయినా సరే ఈ స్కీమ్ లో చేరిపోయేలాగా చేస్తాం. థ్యాంక్స్ అమ్మమ్మా. ఇక నుంచి మీరు ఇదే పనిలో ఉండండి. అలాగేరా. ఇదిగో అమ్మా, ఇప్పుడే బయలుదేరదాం. పదమ్మా, బయలుదేరుతాను. సత్య, అత్తయ్య గారు. అందర్నీ రమ్మన్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏముంది, ఆ మహాలక్ష్మి గారి కాళ్ళు పట్టుకొని అనుకున్న టైంకి స్వీట్లు డెలివరీ ఇవ్వలేకపోయామని చెప్పటానికి తప్ప వేరే దారి లేదు అని సలహా ఇవ్వటానికి పిలుచుంటుంది. యు జస్ట్ షట్ అప్. అత్తయ్య గారు, మనం ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన ముందున్న దారి ఒక్కటే. ఏంటది? వెళ్ళిపోయిన హెల్పర్స్ కి బదులుగా మన కుటుంబ సభ్యులం అందరం హెల్పర్స్ గా మారాలి. వాట్? ఏటేటేటి? వెళ్ళిపోయిన కూలీలకు బదులుగా మనం కూలీ పనులు చేయాలా? అవునంకుల్, ఇప్పటికిప్పుడు బయట నుంచి హెల్పర్స్ ని తీసుకురావాలంటే ఇంపాసిబుల్. వాళ్ళొచ్చే లోపే షెఫ్లు కూడా వెళ్ళిపోతారు. అలా జరగకూడదు అంటే మన కుటుంబ సభ్యులందరం హెల్పర్స్ గా మారి వాళ్ళకి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా పోటీలు పూర్తవుతాయి. దాంతో మనం అనుకున్న లక్ష్యానికి చేరుకోగలుగుతాం. చాలే అప్పు, నువ్వేదో గొప్ప సలహా చెప్తావని మేము లోపలికొస్తే నువ్వు చెప్పే చచ్చ సలహా ఇదా? మైథిలి, ఈ కంపెనీకి ఓనర్లు అనుకున్నావా, లేదంటే మమ్మల్ని కూడా పనివాళ్ళనుకున్నావా? అయ్యో అలా కాదత్తయ్య. ఆ స్టవ్ కాడ ఏడికి పనిచేయటం అంటే తమాషా అనుకుంటున్నావా? ఒంట్లో కొవ్వు మొత్తం వెళ్ళిపోయి చెమటతో పైనుంచి కింద దాకా తడిసిపోద్ది. అవునమ్మా, ఇంట్లో పనులే పనివాళ్లు చేస్తారు. అలాంటిది పనివాళ్లు చేసే పనులన్నీ మనం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదో 5 కేజీలు 10 కేజీలైతే చెయ్యొచ్చు, కానీ ఇలా 100 కిలోల స్వీట్స్ కి హెల్ప్ చేయడం అంటే రెక్కలు ముక్కలైపోతాయమ్మా. అంత ఈజీ కాదు. వయసు పైబడింది. ఈ పరిస్థితుల్లో నేను పనిచేయడం అంటే చాలా కష్టం అమ్మా. ఇంట్లో వాళ్ళని గెలిపించే సలహా చెప్పమంటే ఇంట్లో వాళ్ళందరినీ కూలి వాళ్ళుగా మార్చే సలహా ఇస్తున్నావా? ఆంటీ, మైథిలిని నమ్ముకోవడం కంటే ఆ మహాలక్ష్మి గారికి సారీ చెప్పి చేతులెత్తేయడమే మంచిది. ఓరి నాయనో, ఆ హెల్పర్స్ ఎలాగూ పారిపోయారు. దాంతో ఈ కాంపిటీషన్స్ ఆగిపోతాయి అనుకున్నాను, కానీ ఈ మైత్రి ఏం చేసిందో ఏమో. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పనులుగా మార్చేసి పోటీ లేకుండా పోటీలు పడి మరీ పనిచేసేటట్టు చేస్తుంది.
ఈ విషయం కిషోర్ అన్నకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతాడు. జరిగిన షెఫ్ కాంపిటీషన్లో షెఫ్ అను గారు 150 కేజీస్ సున్నుండలు రెడీ చేశారు. షెఫ్ సాయి గారు 153 కేజెస్ హల్వా తయారు చేశారు. వివేక్ గారు 143 కిలోలు బూందీ లడ్డూలు చేశారు. షెఫ్ శివ గారు 170 కేజెస్ బర్ఫీ తయారు చేశారు. జరిగిన ఈ స్వీట్స్ పోటీల్లో షెఫ్ శివ గారు విజయం సాధించారు. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అమ్మా మైథిలి, ఈ విజయం నీదే, నీకు మాత్రమే సొంతం. అందరూ మైథిలికి చప్పట్లు కొట్టండి. బోని నాయనో, మొత్తానికి మైథిలి అనుకున్నది సాధించింది. అనుకున్న దానికంటే ఎక్కువ స్వీట్లు తయారు చేయించింది. ఈ విషయం అర్జెంటుగా కిషోర్ అన్నకి చెప్పాలి.